హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. పెద్దలందరికీ నమస్తే, చిన్నపిల్లలకు హాయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ ఫామ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఏంటి తల పట్టుకుంటున్నాను అనుకుంటున్నారా? తల ఇలా పట్టుకోవాలండోయ్. ఎందుకంటే ఈ కాలం పిల్లలు ఒక 70 నుంచి 80% పిల్లలండి. ఎవరో కానీ కొద్దిగా పర్వాలేదు అంటున్నారు, కానీ చాలామంది కలిస్తే, తల్లిదండ్రులు కలిసిన, ఫ్రెండ్స్ కలిసిన, ఇప్పుడు చర్చలు అంటే ఎవరి మీద? పిల్లల మీద వస్తున్నాయి. అమ్మో నిజమండి, మన కాలంలో మనమే సఫర్ అయ్యాము. అంటే మన తల్లిదండ్రులు చెప్పినప్పుడు వాళ్ళు ఏది చెప్తే అది చేసేవాళ్ళం. వాళ్ళు ఏది ఇది తినొద్దు అంటే తినేవాళ్ళం కాదు, ఇది తిను అంటే తినేవాళ్ళము. మన పిల్లల కాలం వచ్చేసరికి మమ్మీ ఇదే పెట్టు, ఇదే తింటాము, మీరు ఇదే తినండి అంటే వాళ్ళు చెప్పినట్లు వినాల్సి వస్తుంది, మన పెద్దవాళ్ళు చెప్పినట్లు విన్నాము. సో ఎటొచ్చినండి మధ్యలో ఇరుక్కబడిపోయిన వాళ్ళము, అటు ఇటు బాధలు అనుభవిస్తున్న వాళ్ళము మనమే అని చెప్పాలి. అంటే మన జనరేషన్ అనే చెప్పాలి. ఎందుకంటే మన కాలంలో పెద్దవాళ్ళు ఏది చెప్పినా ఒక్క మాట కూడా నోరు ఎత్తకుండా ఆ పని చేసేవాళ్ళము. మేమైతేనండి చాలా వరకు 100% ప్రతి ఒక్కరు కూడా పెద్దవాళ్ళకంటూ ఎవరే కానీ సమాధానం చెప్పేవాళ్ళు కాదు. ఈ కాలం పిల్లలు ఉన్నారా, అయ్య బాబోయ్, చిన్నప్పటి నుంచే ఒరే సెల్లు పట్టుకోవద్దురా అంటే వాడికి సెల్లే కావాలి. ఆ సెల్ ఇస్తే కానీ అన్నం తినడు, ఆ సెల్ ఇస్తే కానీ స్నానం చేయడు, ఆ సెల్ ఇస్తే కానీ హోంవర్క్ చేయడు, ఆ సెల్ ఇస్తే కానీ నిద్రపోడు. ఈ కాలం పిల్లలు అలా తయారయ్యారు. ఇక ఒక ఏజ్ వచ్చాక పెద్ద పిల్లలకు మనం కాన ఏమి చెప్పినానండి, నిజంగా వాళ్ళతోటి ఒక్కొక్కసారి అంత కోపము వస్తుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనం చేసింది వాళ్ళను ప్రేమగా పెంచటము తప్ప అని. మనం ఎందుకు అలాగ వాళ్ళని ప్రేమగా పెంచాము? మనం ఎలాగూ మన తల్లిదండ్రులు ఏది చెప్పినా చేశాము. సో మనం సఫర్ అయినట్లు మన పిల్లలు సఫర్ అవ్వకూడదు అని మనమేం చేసాము, భార్యాభర్తలము తల్లిదండ్రులు అనేవాళ్ళు పిల్లలతోటి ఫ్రెండ్లీగా వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏది అడిగితే అది కాదనకుండా కొనిచ్చుకుంటూ వస్తూ ఉండటం వల్ల ఇప్పుడు మనకు తగిన శాస్త్రి జరుగుతూ ఉంది. ఏది చెప్పినా వినరు. ఒకవేళ ఏదన్నా చెప్పటానికి వెళ్తే మమ్మీ నీకేం తెలియదు అంటే అన్నీ వాళ్ళకే తెలిసి చిన్నప్పటి నుంచి తెలిసి పెరిగి పెద్దయిన వాళ్ళలాగా మాట్లాడతారు. డాడీ నువ్వు కొద్దిగా ఆలోచించు డాడీ అనేసే అంటారు. డాడీ వస్తే, ఒకప్పుడు మా డాడీ వస్తే టీవీ లేదు కానీ రేడియో పెట్టాలన్నా భయపడే వాళ్ళము. ఈ కాలము డాడీ వచ్చినా సరే ఒక ఏజ్ వాళ్ళు కార్టూన్ ఆపరు, ఒక ఏజ్ వాళ్ళు ఇంగ్లీష్ మూవీస్ ఆపరు, ఒక ఏజ్ వాళ్ళు గేమ్స్ ఆపరు. నీవే నేనే అన్నట్లు ఉంటారు. ఓకే, అది వదిలేద్దాం. పోదన్నా ఏదన్నా మంచి మాట, నానా డబ్బు వస్తుంది, డబ్బు సేవ్ చేసుకోండి, జాబ్ చేసే వాళ్ళకి ఇలా చెప్పామనుకోండి, మాకు తెలుసులే మీలాగా మేమేమి ఖర్చు పెట్టంలే. ఒక పక్క ఖర్చు పెడుతూనే ఉంటారు, మీలాగా మేమేం ఖర్చు పెట్టంలే మాకు తెలుసులే అంటారు. నాన్న బయట ఎక్కువ తినకండి అంటే, మీరంటే ఎలాగో ఇంట్లో తినేసి పెరిగారు, మేమెందుకు బయట తినకుండా ఉండాలి, మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటారు అంటారు. ఇక అమ్మాయిలు చూసారండి, అమ్మాయిలు మరీ ఎక్కువైపోయారండి. చిన్నది పెద్దది అన్నలతోటి తమ్ముళ్ళతోటి వాడు మగపిల్లోడు అనేసి ఇలాగ చేస్తున్నారు, ఆడపిల్లని నాకు ఇలా చేస్తున్నారని చాలామంది అమ్మాయిలు ఇలాగే ఉన్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ పండగ వస్తుంది, పండగ వస్తే అమ్మ లేచి తయారవ్వమంటే అబ్బా ఉన్నాను ఇంకా మార్నింగ్ లేయాలా అంటారు. సరే ఏదో లేపంగా 10 గంటలకు లేస్తారు. తలస్నానం చెయ్యి అంటే నేను మొన్ననే తలస్నానం చేయాను. ఎక్కువసార్లు తలస్నానం చేస్తే హెడ్ అంత పాడైపోతుంది మమ్మీ, హెయిర్ పాడైపోతుంది మమ్మీ అంటారు. మనము నెలకి ఎన్నిసార్లు తలస్నానం చేసేవాళ్ళమో మనకే తెలియదు. పీరియడ్స్ వచ్చినప్పుడు తలస్నానం చేసేవాళ్ళం. పండగలంటే అమ్మా నాన్న చెప్పనవసరం లేదు, పండగ ఎప్పుడు వస్తుందా అనేసి ఎప్పుడెప్పుడు మనం స్నానం చేసుకొని కొత్త బట్టలు వేసుకుందామా, అప్పుడేంటి లంగా జాకెట్టు పరికిను లేదా చుడిదార్లు, పెద్దవాళ్ళు శారీ. ఈ కాలము అమ్మ పండగ రోజన్నా కొద్దిగా లంగా ఓని వేసుకుంటే అబ్బా నీవన్నీ పల్లెటూరు వ్యవహారాలమ్మా, నువ్వు అలా తయారయ్యావని మమ్మల్ని ఇలా తయారవ్వమంటావా అనేది. పోనీ లేచి దేవునికి దండం పెట్టుకోమంటే అబ్బా
ఆ దేవుని మీద ఏం ఆధారపడతారు అనేసి అంటారు. సో దేవుణ్ణి నమ్మరు, ఒక డిసిప్లిను లేదు. నైట్ త్వరగా పడుకొని మార్నింగ్ త్వరగా లేయండి అంటే మనకు అగెనెస్ట్. మీలాగా మేము మాకు పనులు ఉంటాయి, మాకు వర్క్ ఉంటుంది, మేము రాత్రంతా వర్క్ చెయ్యాలనేసి ఏం చెప్పాలో అర్థం కావట్లేదండి ఈ కాలం పిల్లలకు కానీ అబ్బాయిలకు. నాన్న ఎక్కువసేపు బయట ఉండకురా, త్వరగా ఇంటికి వచ్చేయంటే అన్నిటికీ కంగారే మీకు. మా జనరేషన్ చూడిపో, బయట చూడిపో ఎలా తిరుగుతున్నారు, రాత్రులు 2-3 గంటలకు వస్తారు అంటారే కానీ అవును అమ్మ చెప్పింది, నాన్న చెప్పారు త్వరగా ఇంటికి వెళ్దాం, మా మంచి కోసమే కదా చెప్పిందని ఆలోచించరు. పోనీ ఫ్రెండ్స్ తోటి ఎక్కువసేపు గడపకురా నాన్న, త్వరగా వచ్చేయంటే మీకు ఎలాగో ఫ్రెండ్స్ లేరు, మాకు కూడా ఫ్రెండ్స్ లేకుండా ఉంటారా అని అడ్డుదిడ్డం అంటే వాళ్ళకి ఎలా వస్తే అలాగ మాట్లాడటమేనండి ఈ కాలము. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. అమ్మాయిలు ఇంకా పోనీ పెళ్ళి వచ్చింది, అమ్మ పెళ్ళి చేసుకుంటే నువ్వు 18 ఏళ్ళకి 20 ఏళ్ళకి చేసేసుకొని 22 ఏళ్ళకి పిల్లలు కన్నావనేసి నేను ఇప్పుడు చేసేసుకోవాలా, అది 25-26 వస్తూనే ఉంటుంది. వాళ్ళకి ఇంకా ఏజ్ ఏమి అది అంటే 30 వస్తే కానీ వాళ్ళకి పెళ్ళి ఏజ్ వచ్చినట్లు కాదండి ఈ కాలము. చాలామంది అమ్మాయిలు ఉన్నారు, చాలామంది అమ్మాయిలు అండి. అమ్మాయిలు అంటే అమ్మాయిలు అందరూ 30+ వస్తే కానీ పెళ్లి చేసుకోమంటారు. మనకు అప్పట్లో 18 నుంచే చూసేవాళ్ళు, 25 లోపలికి అమ్మాయిలకు అబ్బాయిలకు పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. మనకు 25 ఏజ్ వచ్చేసరికి 1-2 పిల్లల్ని కనేసేవాళ్ళు. ఈ కాలం పిల్లలకు చెబితే కూడా అర్థం కాదు. అమ్మ తిండి ఇది తినకు అంటే కూడా కష్టమే. అవి చాక్లెట్లు పిజ్జాలు అవి మానేసి చక్కగా సున్నుండలు కజ్జికాయలు బొబ్బట్లు తినండిరా అంటే మీ తిండే వేస్ట్ అంటారు వాళ్ళు. అంటే మన తిండి వాళ్ళకు ముందు చాలా వేస్ట్ అనుకోండి. మమ్మీ మీ తిండి వేస్ట్ మమ్మీ, పిజ్జా తిని చూడు, ఆ పిజ్జాలో ఎంత బాగుంటుందో అంటారు. అలాగే కట్లెట్ తిని చూడు, ఆ బిర్యానీ తిని చూడు, ఆ నూడిల్స్ తిని చూడు, ఆ నూడిల్స్లో ఏముంటుందండి, జస్ట్ ఇంత సాస్ వేస్ట్ చేస్తారు, ఆ నూడిల్స్లో ఏముంటుంది. అదే చక్కగా చపాతీ అది అంటే ఆ చపాతీ కూడా తినలేక తింటారు, దానికి ఎన్నో పేర్లు పెడతారు. సో ఈ కాలం పిల్లలు ఎలాగంటే ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది మనం చేసిన తప్పేనా, మన పెంపకమే ఇలాగా ఉందా, మనం ఎక్కువ వాళ్ళకు చనువు ఇచ్చామా, వాళ్ళని ఎక్కువ ప్రేమగా చూసామా, ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చామా వాళ్ళకు, అందుకే వాళ్ళు ఇలా తయారయ్యారా అనిపిస్తుంది. పొరపాటున అమ్మాయిలకైనా అమ్మ రాత్రిపూట ఎక్కువ బయటికి వెళ్ళకు అంటే ఇంట్లో వాళ్ళే ఒప్పుకోకపోతే ఇంకా సొసైటీ ఏం ఒప్పుకుంటుంది అనేసి అడుగుతారు. అంటే ఏది మంచి చెప్పినా మనకు రివర్స్లో మాట్లాడతారే తప్ప అవును కదా మా మంచికే చెప్పారు కదని. ఒకప్పుడు మన తల్లిదండ్రులు ఏది చెప్పినా సరే నోరు ఎత్తకుండా నోరు మూసుకొని చేసేవాళ్ళము. ఈ కాలం పిల్లలు తల్లిదండ్రులు ఏది చెప్పినా సరే దానికి 10 క్వశ్చన్స్ 10 ఆన్సర్స్ వాళ్ళే చెప్పి వెళ్ళేంత వరకు ఉండరు. సో వాళ్ళతో ఎందుకులని మనమే నోరు మూసుకోవాల్సి వస్తుంది. సో ఈ కాలం పిల్లలతోటి అండి వేగలేము. చాలామంది పిల్లలతోటి ఫేస్ చేస్తున్న ఇకనండి పీరియడ్స్ టైంలో మన కాలము పీరియడ్స్ అది రాత్రి వచ్చినా సరేనండి లేచి హెడ్ బాత్ చేసుకునేవాళ్ళం, తలస్నానం చేసుకునేవాళ్ళము. అలాగే 3వ రోజు తలస్నానం చేసుకునేవాళ్ళం, 5వ రోజు తలస్నానం చేసుకునేవాళ్ళం. పూజ గదిలోకి వెళ్ళే వాళ్ళం కాదు, చాలా వరకు ఎక్కడ ఉండేవాళ్ళం అక్కడే ఉండేవాళ్ళం. ఈ కాలం పిల్లలకు పీరియడ్స్ అయినాయి తలస్నానం చేసుకోమంటే అబ్బా 3వ రోజు కూడా చేసుకోవాలి కదా, 5వ రోజు కూడా చేసుకోవాలి కదా, నేను చేసుకోను, నువ్వేమన్నా చెప్పు నేను చేసుకోను అనేసి కొంతమంది పిల్లలు కూడా అంటున్నారు. పూజలో గదిలోకి వెళ్ళకుంటే ఎందుకు వెళ్ళకూడదు, అది గది అయినప్పుడు ఇది గది కాదా, ఓన్లీ నువ్వు అక్కడ దేవుణ్ణి పెట్టినంత మాత్రాన వెళ్ళకూడదా, ఇలాంటి సమాధానాలు క్వశ్చన్స్ వాటికి ఆన్సర్లు ఇవి కూడా ఇవ్వలేకపోతున్నాము ఈ కాలం అండి. సో ఈ కాలము ఎడ్డం అంటే తడ్డము అన్నట్లు ఉన్నారు పిల్లలు. చాలా వరకు 70-80% పిల్లలంతా అలాగే ఉన్నారు. నువ్వు ఇది తినొద్దు అంటే అదే తింటామంటారు, ఇది తినో మంచిది అంటే దాంట్లో వంకలు పెడతారు. ఇలా కూర్చో అలా కూర్చోకూడదంటే ఇలాగే ఎందుకు కూర్చోవాలి, ఇలా కూర్చోంటే తప్పేంటి అని అడుగుతారు. సో ఈ కాలం పిల్లలతోటి వేగటం అనేది చాలా 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 కష్టము. ఇక మన పిల్లలు ఇలా ఉంటే మనకు మనవళ్ళు మనవరాలు ఇక ఎలా ఉంటారో వాళ్ళను ఏ దేవుడు రక్షించాలో తెలియట్లేదు. ఓకేనండి, చూశారు కదా మన జనరేషన్కు ఈ కాలం పిల్లలకు
అది మన తప్ప వాళ్ళ తప్ప, వాళ్ళకు మనం ఇచ్చిన ఫ్రీడమా, లేకపోతే వాళ్ళకు ఉన్న ఎకనామీ అంటే ఎడ్యుకేషను అలాగే ఆర్థిక స్వాతంత్రం ఉండటం వలన వాళ్ళు ఇలా చేస్తున్నారో తెలియట్లేదు. కానీ చాలా వరకు మాత్రం పిల్లల మార్పు అనేది వచ్చింది మన జనరేషన్కు వాళ్ళకు. సో ఫ్యూచర్లో కొన్నేళ్ళ తర్వాత వాళ్ళు తెలుసుకుంటారు. ఎప్పుడు వాళ్ళ పిల్లలు వచ్చి వాళ్ళకు ఇలాంటి సమాధానాలు ఇచ్చినప్పుడు అవును కదా మేము మా మమ్మీ డాడీకి ఎంత బాధ పెట్టామో అనేసి. సో వాళ్ళు తెలుసుకునేసరికి మనం ఎక్కడుంటామో మనకు తెలియదు. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా మీ పిల్లలతోటి ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే సర్దుకుపోవటమే. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ స్టార్ మామ్ను. బాయ్ అండి.